శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఈ నైరుతి దోషాలు ఎలా ఉంటాయనేది ఒకసారి తెలుసుకుందామండి. ఎందుకంటే ఇది వాస్తులో చాలా ముఖ్యమండి. చాలా మంది ఈ నైరుతి దోషాల నుంచి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అష్ట కష్టాలు పడతా ఉన్నారు. చాలా ఇదిగా ఉందండి నైరుతి దోషాలు. కాబట్టి ఇటువంటి దోషాలను మనము ఏ విధంగా సరి చేసుకోవాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది అద్భుతంగా ఇల్లు కట్టేస్తున్నారు. కానీ కొన్ని నైరుతి దోషాలను ఎవరు పట్టించుకోవడం లేదండి. ఎందుకంటే అపార్ట్మెంట్లకి అంటే మనము చెప్పనవసరం లేదు. కానీ ఈ ఇండివిజువల్ హౌస్ సైజ్ కన్నా మనము ఈ నైరుతి దోషాలు లేకుండా చూసుకోవాలని నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మన ఇంట్లో ఈ నైరుతి దోషాలు ఎప్పుడైతే ఏర్పడతాయో ఖచ్చితంగా ఆ ఇంట్లో పెద్దవే జరుగుతాయండి. ఏవి జరిగినా కూడా పెద్ద దోషాలు, అంటే పెద్దగా నష్టం జరగడం ఏదో సింపుల్ గా జరుగుతుందిలే అనేకైతే లేదండి. ఎప్పుడైనా దక్షిణ నైరుతి కానీ అలానే పడమర నైరుతి కానీ ఈ రెండు పక్కల వాస్తు దోషాలు ఉన్నాయంటే మాత్రం అది చిన్న దోషాలతో వదిలిపెట్టరు. చాలా అంటే పెద్ద ప్రమాదాలతోనే అది మనిషిని ఇబ్బంది పెడుతుంది. ఆ యజమాని కావచ్చు, లేదా ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సరే, మనం ఓన్లీ యజమాని అనడానికి లేదు, ఎవరికైనా సరే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. కాబట్టి ఈ వీడియో పూర్వకంగా నేను చెప్పకూడదు, కానీ చాలా దీని నుంచి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. అవి ఎలా ఉంటాయంటే ఇలా నైరుతి వీధిపోటు ఉండడము, లేదా నైరుతి పెరిగే విధంగా కాంపౌండ్ వాల్ వేసుకోవడం, లేదా నైరుతి గుంత ఉండడం, పెద్ద బావులండి. నేను వెళ్ళిన చోట కొన్ని చోట్ల మనం గమనించాను. ఇలా నైరుతిలో పెద్ద బావి ఉంది, ఇక్కడ ఇల్లు కట్టాలంటారు వాళ్ళ పాపం. ఎందుకంటే వాళ్ళకు వేరే స్థలం లేదు, ఇక్కడే స్థలం ఉంది, ఇక్కడే ఇల్లు కట్టాలంటారు. నేనైతే వద్దని చెప్పేశాను. ఇక్కడ మాత్రం ఇల్లు కట్టకండి అమ్మా, మీరు కడితే మాత్రం మీరు రాణించలేరు, ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు. లేదు గురువు గారు, మాకు ఇక్కడే ఇంకా స్థలం ఉంది, ఇందులోనే మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, ఏదైనా కనీసం పరిష్కారం చెప్పానంటే ఏం పరిష్కారం చెప్తామండి. అక్కడ ఏం పరిష్కారం చెప్పినా కూడా వాళ్ళు అక్కడ ఇబ్బంది పడాల్సిందే. ఎందుకంటే ఇంటి పక్కనే బావి. అక్కడ ప్రహారీ కట్టుకుంటే ఏమైనా తగ్గుతుందంటే ఏమీ పెద్దగా ఒరిగేదైతే లేదండి. ప్రహారీ కట్టుకున్నంత మాత్రాన వాళ్ళని ఈ బావి నుంచి వచ్చే దోషాలు ఇబ్బంది పెట్టవంటే ఖచ్చితంగా ఇబ్బంది పెట్టి తీరుతాయండి. కాబట్టి ఇలా నైరుతిలో పెద్ద బావి, ఇలా వీధిపోట్లు, ఇలా ఏదో ఒక విధంగా ఆ ఇంట్లో వాళ్ళని పెద్ద సఫర్ చేసేస్తాయండి. అంటే ఇది ప్రాణాలతో చెలగాట మాడటం అనమాట. ఈ నైరుతి వీధిపోట్లు అనేది, ఈ నైరుతి బావులు కానీ, లేదా ఈ నైరుతి పెరగడం, లేదా డౌన్ ఉండడం, లేదా ఈ నైరుతి బాత్రూమ్లు ఉండడం, కోకొల్లలు ఒకటి కాదు చాలా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా నైరుతి లోపాలు లేకుండా చూసుకోండి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో. అప్పుడు మాత్రమే మీ ఇంట్లో మీరు రాణిస్తారు. అలా కాకుండా ఈ దోషాలను ఏమీ పట్టించుకోకుండా మీరు వేరే దానిపైన దోషం ఎత్తుక్కుంటున్నారంటే మీరు సర్వం కోల్పోయే స్థితికి వచ్చేస్తారండి. ఇది మాత్రం చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నా నేను. ఇదొక్కటి గమనించండి. ఇలా ఏమీ లేకుండా మాత్రమే చూసుకున్న తర్వాత మాత్రమే ఇల్లు కట్టండి. ఒకవేళ కట్టింటే మాత్రం మీరు ఇలా ఈ దోషాలకు ఏదైనా విరుగుడు ఉందా అంటే ఏం విరుగుడు లేదండి. ఒకవేళ ఎవరో చెప్తా ఉంటారు కొంతమంది, దీనికి ఇక్కడ ఏదైనా ఒక రెమెడీ చేస్తే దీని నుంచి వచ్చే వైబ్రేషన్ మాకు తగ్గుతుంది, వీధిపోటు ఏమీ చేయదు, బావి ఏమీ చేయదు, చాలా మంది చెప్తా ఉంటారు. నేనైతే ఎక్కడ కూడా ఇవి చెప్పనండి. ఏదైనా సరే ముళ్ళతోనే తీయాలన్నారు పెద్దలు. కాబట్టి ఇలా దోషాలు ఉన్నప్పుడు మనం ఏదైనా అడ్డు కడితే ఈ దోషాలు పోతాయంటే పెద్దగా ఒరిగేది లేదండి. ఒకవేళ వీధిపోటుకైతే ఏదో ఒకటి మనం పరిష్కారం చెప్పొచ్చు, కానీ ఇలా బావి ఉన్నప్పుడు మాత్రం చెప్పడానికి ఏమాత్రం అనుకూలం కాదండి. ఇది నిదానంగా అయినా కూడా వాళ్ళని దెబ్బతీస్తుంది. కాబట్టి ఇది ఒక్కటి గమనించండి. ఈ నైరుతి దోషాలు ఉంటే మాత్రం తక్షణమే మీరు ఆ ఇంటిని వదిలేయడమా, లేదా దాన్ని సరి చేసుకోవడమా, ఇదొక్కటే మార్గం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.